నన్ను వదలండి. ఎక్కడ తీసుకొచ్చారు మీరు? ఈ ముసలోడెవడు? నేను ఎవరో నీకు అనవసరం. వచ్చే అష్టమి నాడు రాజు నిన్ను చంపబోతున్నాడు. గుణశేఖర్ కూడా వేరే దాంతో జంపు. నీ పది ఇంకా బూడిది కుంకుమ పసుపు జల్లుకోవడమే. అందుకని నువ్వే రాజుని చంపి నేనా? రాజు నిన్ను కరివేపాకులా పాడేసి మరో జన్మలో దుర్గా అని అమ్మాయితో దొల్లుతాడు. ఇది వెన్నుపోట చంద్రముఖితో. నేను గుణశేఖర్ని ప్రేమించట్లేదు కదా, అయినా రాజు నన్ను ఎందుకు చంపుతాడు? చంద్రముఖి ఆగండి, ఆయన నా పెయింటింగ్ వేస్తున్నారు. అటు ఇటు తేడా రావాలి, అందరి కల్లోకి వచ్చేస్తాను నేను. మీరు కానియండి. ఏదో విధంగా రాజుని రాత్రి వేసేయాలి. ఈ నగలంతా నావే, ఈ వజ్రాలంతా నావే, రేపా సింహాసనం కూడా నాదే. కళ్ళు ఇంకా పెద్ద రేపు జనాల్ని నువ్వే భయపెట్టాలి. ఏంటి సురభి, మా ఇంట్లో పిల్లే భయపడదు, ఇంకా జనాలేం భయపడతారు నాకు? ఇదిగో ఈ గజ్జలు దేనికి? ఏంటి రాజ్యసభలో అందరి ముందు నన్ను భరతనాట్యం వేయాల? ఈ నాలుగు షోగా వేసుకుని తిరిగేదాన్ని. గజ్జలంటే నాకు హిప్ హాప్ వచ్చు, భరతనాట్యం రాదు. నువ్వు వెయ్యాల్సింది ఇది రాజాజ్ఞ. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బై మన చంద్రముఖి. ఇంకా అయిపోయింది మన సంగతి. జై మాహిష్మతి. దాన్ని వేసేయండి. ఎవడు చూస్తాడు ఇలాంటి పనికి వాళ్ళు డాన్స్?